అప్పుడు మరి ప్రధానమంత్రి రాష్ట్రపతికి ఏ రకమైన గౌరవము ప్రోటోకాల్ ఉంటుందో వారికి కూడా అలాగే ఉంటుంది. అండ్ ఇంకోటి మీరు గమనించుంటారు, చంద్రచూడ్ గారు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వారు వచ్చినప్పుడు వారు ఎంబడి వచ్చిన స్టాఫ్లో హైందవేతరుల చేత డిక్లరేషన్ మీద సంతకం పెట్టించారు ఆయన. అలా అది చేస్తుంటే మీ ప్రతిష్ట మరింత పెరిగేది కదా. అది చేయడానికి మిమ్మల్ని వెనక్కి లాగిన కారణం ఏంటి? ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి పోతున్నది జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ టైం కాదు. ఆయన ఎన్నిసార్లు ప్రధానమంత్రులు వెనకబడి, ముఖ్యమంత్రులు వెనకబడి పెద్ద పెద్ద వారిని రిసీవ్ చేసుకునేటప్పుడు వారితో పాటే ఉండి మనం క్లిప్పింగ్స్లో కూడా చాలా చూసాం. ప్రధానమంత్రి గారే ఆయన కోసం కొంచెం వెయిట్ చేసి 2 నిమిషాలు ఇట్లా చూడకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడున్నారు అని పిలిచికెళ్ళాడు. ఇటువంటి పరిస్థితుల్లో మరీ మాటిమాటికి డిక్లరేషన్ అదొకటి అయిపోయిన తర్వాత ఎవరైనా సరే దేవస్థానం యొక్క రూల్స్ రెగ్యులేషన్స్ పాటించవలసి ఉండాల్సిండేది. 136 and 137 టీటీడీ నిబంధనలు ఇవన్నీ. ఆ చట్టాలు ఏం చెప్తున్నాయి? టీటీడీకి సంబంధించిన చట్టం, హైందవేతరులు ఎవరైనా వస్తే దర్శనానికి వెళ్ళేప్పుడు ఒక్కొక్క ఆలయం, మీరే అన్నారు, ఒక్కొక్క ఆలయానికి ఒక ప్రశస్తి ఉంటుంది. అవును. ఆ ఆలయం ఆయన నేరుగా వచ్చి కలియుగ దైవం శిలారూపంలో మన ముందు నుంచొని ఉన్నారు. ఆయన దర్శించుకుంటాను, నాకు వారి స్వామి పట్ల పరిపూర్ణమైన విశ్వాసము భక్తి ఉన్నాయని ఆ కాగితం మీద మీకు మనసులో ఉన్నా లేకపోయినా కనీసం సంతకం పెడితే ఇంత వివాదం జరిగి ఉండేది కాదు కదా. ఇప్పుడు ఈ డిక్లరేషన్స్ అనేటివి ఈ మధ్య కాలంలో వచ్చాయి. కానీ శ్రీమద్ భగవద్ రామానుజాచార్యుల వారు తిరుగుతూ వారు తిరుమల తిరుపతికి దేవస్థానంకు వచ్చినప్పుడు ఆ పూజా విధానాలను, కైంకర్య విధానాలను రూపొందించి, పూజలు ఎలా చేయాలి, ఏం కథ, పొద్దున్నేది, ప్రసాదాలేమి, ఇవంతా కూడా రూపొందించి వారి శిలాశాస్త్రంలో ఒకటి రాశారు. తిలకధారణ చేసిన వాడు ఎవడైనా సరే, భగవద్ రామానుజాచార్య వారు చెప్పినది, తిలకధారణ చేసిన వాడు వెంకటేశ్వర స్వామిని నమ్మినట్టే, అటువంటి వారు ఎవరైనా దేవాలయంకు ప్రవేశము చెయ్యవచ్చు. అది ఆయన భగవద్ రామానుజాచార్యులు చెప్పిపోయారు. దాన్ని అనుగురించకుండా తిలకధారణ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చూశారు. ఎప్పుడన్నా మీరు 3 నామాలు పెట్టుకొని గుడి వెండి చూసారా? జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్నారా? జగన్మోహన్ రెడ్డికి 100% ఎప్పుడు వారు తిరుమలకు వస్తే 3 నామాలు పెట్టందే దేవుని దర్శనం చేసుకోరు. గుడ్డలు సమర్పించినంత 3 నామాలు పెట్టి సమర్పించుకుంటారు. వాడు 3 నామాలు అనేది దేవునికి తిరుమల తిరుపతి దేవస్థానానికి పోయినప్పుడంతా వాడు తిలకధారణ చేసే, నామధారణ చేసే వాళ్ళు గుడికి వెళ్తారు. చాలా చూడొచ్చు మీరు విజన్స్లో, వీడియోల్లో, చాలా ఎప్పుడు కూడా చాలా పోస్టర్లు కూడా మీరు చూస్తుంటారు. ఆయన 3 నామాలు పెట్టుకొని ప్రతి ఒక్క పోస్టరు వేసుకుంటారు. కానీ అట్లా నమ్మకం ఉన్న వ్యక్తులను మనం అది లేకనే ఈ కులాలు మతాలుగా విడిపోయి ఈ మతము వేరే మతాలన్నీ చొచ్చుకొని వచ్చిండేది మనకు. ఈ కారణాలు అంత ప్రిస్టేజ్గా తీసుకోవడానికి కారణం ఏంటి? ఇప్పుడు ఆయన ఇది డైవర్షన్ పాలిటిక్స్ అంటే ఇది ప్రిస్టేజ్గా కాదు. వారు తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎందుకు వస్తున్నారు? స్వామి, ఈ యొక్క లడ్డూలో ఏదో ఒకటి అనిమల్ ఫ్యాట్ ఆయిల్ కలిసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్నారు. ఇది తప్పు, ఇది జరగలేదు ఎక్కడ మా ప్రభుత్వంలో, జరిగినది వారి ప్రభుత్వంలోనే అని ఒక్కసారి స్వామిని దర్శనం చేసుకొని నేను ఏ అపరాధము చేయలేదు నాయనా అని చెప్పుకున్న దానికి తిరుమలకు వస్తున్నాడు. వీళ్ళు డైవర్షన్ పాలిటిక్స్లో, అంటే ఫస్ట్ డైవర్షన్ పాలిటిక్స్లో ఈ సూపర్ 6 అనేది అమలు కాకుండా ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఏం చేశారు? బోటు రాజకీయం చేశారు. ఆ బోటు అసలు విజయవాడలో బోట్ లేనిది, వైసీపీకి చెందిన బోట్ లేనిది, దాన్ని తీసుకెళ్ళి బ్యారేజీని పగలగొట్టడం ఏంది, విజయవాడ నగరం అంతా మునిగిపోవాలని మన జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కుట్ర అంట. అది ఫెయిల్యూర్ అయిపోయింది. ఎందుకు చేశారు దాన్ని? డైవర్షన్ పాలిటిక్స్. ఈ యొక్క సూపర్ 6 అమలు పరచలేదు కదా ఆ యొక్క విధానంలో. ఇవాళ కాదు రేపైనా అమలు చేస్తారండి, దానికోసం ఇవన్నీ చేస్తారండి. అంటే ఎందుకంటే ఆ 100 రోజుల అంటే అది ఎందుకు వచ్చిందంటే 100 రోజుల పార్టీ వచ్చిన దాన్ని మనం దాంట్లో సెలబ్రేషన్స్లో ఇన్ని రోజులు మనం ఏమీ చేయలేదు అని చెప్పుకునే లేని విధంగా ఉంది కాబట్టి ఒక బోట్ పాలిటిక్స్, మళ్ళీ లడ్డు పాలిటిక్స్, డైవర్షన్. దీన్ని లడ్డు తీసుకొని వచ్చి ఇంతవరకు ఎవరన్నా చూడండి, ప్రజలు ఏదన్నా కానీ అడుగుతున్నారా? ప్రజలంతా లడ్డు మాయలో పడిపోయారు. అంటే వారు చంద్రబాబు నాయుడు గారు ఏమేమి చెప్పారో సూపర్ 6లో బస్సు కానీ, గ్యాస్ కానీ, పింఛన్ కానీ ఏ ఒక్కటి అమలు చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టే ఈ లడ్డు తీసుకొని వచ్చి ఈ లడ్డు ద్వారా స్వామి నాకు లడ్డు మాదిరి దొరికింది వీళ్ళనందరినీ దీన్ని ఆడుకునేదానికి అని చెప్పి ఆడుకున్నాడు. కానీ దేవుడు హిందువుల మనోభావాలు ఎవరు దెబ్బతీసినా, నేను జగన్మోహన్ రెడ్డి గారు చేసినా తప్పే, చంద్రబాబు నాయుడు గారు అనుచిత మాటలు మాట్లాడినా తప్పే. దీన్ని స్వామి ఎవరు చేసినా శిక్షించాలి,
హిందూయిజం బాగుండాలి, హిందువులంతా ఐక్యంగా ఉండాలి, పార్టీలకు అతీతంగా హిందుత్వం వచ్చేటప్పుడు మనం అందరము కలవాలి అన్నది నా ఆకాంక్ష. శ్రీకాంత్ గారు, మీకు బీజేపీకి పూర్తి స్థాయిలో జడిపోయిందట, ఆర్ఎస్ఎస్ అయితే మీ మీద అసలు చాలా ఉగ్రంగా ఉందట, హిందూ వ్యతిరేకి జగన్మోహన్ రెడ్డి, హిందూ వ్యతిరేకి వైసీపీ అనేది జాతీయ స్థాయిలో ఒక మెసేజ్ అయితే చాలా బలంగా వెళ్ళిపోయింది. రేపు పొద్దున మీరు ఎక్కడా కూడా వైసీపీకి పుట్టగతులు లేకుండా చేయాలని టీడీపీ తీసుకున్న సంకల్పం భాగంగా టీడీపీ సక్సెస్ అయింది. యు ఆర్ నో వేర్ అనే మాట బలంగా వినిపిస్తుంది. నిజంగా మీరు హిందూ వ్యతిరేకులేనా? హిందూ వ్యతిరేకులా కాదా అన్నది ఇంతమంది ప్రజలకు, ప్రతి ఒక్కరూ ఓటేసిన వారికి అందరికీ తెలిసిన విషయమే. కానీ బీజేపీ అన్నది ఇంత జరుగుతున్నా, అంటే ఈ లడ్డు వివాదంలో ఎన్ని కారణాలన్నా ఉండొచ్చు, ఇంత ఒక నెల రోజులు లేట్ చేయడం అనేది, చాలా జాప్యం చేయడం అనేది కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి బీజేపీ జాతీయ అధ్యక్షులు నడ్డా గారు వెరీ నెక్స్ట్ డే ఆయన రెస్పాండ్ అయ్యారు, మాట్లాడి ప్రభుత్వం నుంచి రెస్పాండ్ కావడం, సమాచారం అడిగారు. రెస్పాండ్ కావడం అంటే ముఖ్యమంత్రి, మన ఈ ముఖ్యమంత్రి గారి మీద ఎక్స్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే ఒక లెటర్ రాశారు. మాకు దీని మీద అనుమానాలుగా చంద్రబాబు నాయుడు గారు ఇట్లా ఆరోపించారు, దీన్ని వెంటనే సిట్టింగ్ జడ్జితో కానీ సిబిఐ కానీ ఎంక్వైరీ చేయాలి అని వెంటనే ప్రధానమంత్రికి లెటర్ రావడం జరిగింది. దాని మీద ఎలా ఉండాలి, ప్రధానమంత్రి గారు వెంటనే, ఇప్పుడు అన్ని కేసులు ఒకటి, ప్రపంచవ్యాప్తంగా కలియుగ వైకుంఠ దేవుని మీద కేసు ఇది జరుగుతున్నది ఒకటి, దీని మీద వెంటనే స్పందించాల్సిన అవసరం ఉంది. చాలామంది బీజేపీ వాళ్ళే చూశారు, మన విహెచ్పి వాళ్ళు కానీ, ఐవైఆర్ కృష్ణారావు గారు కానీ, సుబ్రహ్మణ్య స్వామి గారు కానీ, ఇది అనుచిత వ్యాఖ్యలు మాత్రమే, ఎక్కడా ఆధారాలు లేవు అని స్పందించి వారు ముందుకొచ్చి సుబ్రహ్మణ్య స్వామి గారు కోర్టులో వేశారు. ఐవైఆర్ కృష్ణారావు గారు వెంటనే స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆయన మన విహెచ్పి అధ్యక్షుడు వారు